అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. జనవరి నెలలో నేను చెప్పిన సందేశం ఇది. మనము దేవుని సొత్తైన ప్రజలము చాలా ఉన్నాయి పదాలు ఇక్కడ. మనము పిలువబడిన వారమని, రాజులైన యాజక సమూహం అని, అందులో మనం ప్రాముఖ్యంగా ఒక మాట గుర్తుపెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో దేవుని సొత్తైన ప్రజలను అనే మాట గుర్తుపెట్టుకుని చెప్పాము. అయితే ఈ దేవుని సొత్తైన ప్రజలు ఎలా ఉండాలి అనే మాట చెప్పాము. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో నుంచి యోసేపు జీవితంలో ఆయన నీతిమంతుడుగా ఉన్నాడని, తన జీవితంలోనికి రాబోయే భాగస్వామి మరి అప్పటికే గర్భవతి తెలిసి ఆమెను తొందరపడి ఆమెను బయట వేయడం రక్ష చేయలేదు అని, అదేవిధంగా దేవుడు చెప్పిన ప్రకారం చేశాడని, దేవుడు చెప్పింది విన్నాడు అంటే దేవుని నమ్మే బిడ్డలుగా లేదా దేవుని సొత్తైన ప్రజలకు మనం ఈ విధంగా ఉండాలి. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చెయ్యాలని, దేవుని మాట వినాలి అని, నీతిమంతులుగా ఉండాలని, ఏ విషయంలో కూడా తొందరపడకూడదు. యోసేపు తొందరపడి మాట్లాడలేదు లేదా రక్ష చేయలేదు. మన జీవితాల్లో కూడా ఇలాగూ ఉందాం అని ఆ మాట మీకు చెప్పడం అనేది జరిగింది. ఈ రోజున దేవుని సొత్తైన ప్రజలకు దేవుడు ఏం చేస్తాడు, ఎలా తోడుగా ఉంటాడు, ఆయన ఎలా ఆదుకుంటాడు అనే మాటలనే మళ్ళా చూద్దామని నేను ఆలోచన చేశాను. ఆ రోజు దేవుని సొత్తైన ప్రజలు ఎలా ఉండాలో చెప్పాను. ఈ రోజున దేవుని సొత్తైన ప్రజలకు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. దేవుని సొత్తైన ప్రజలకు దేవుడు ఇది అబ్రహాము జీవితంలోనికి నేను ఒక 2 విషయాలు తెలిసిన విషయాలు నేను అట్లా క్రోడీకరించి ఒక చోట సమకూర్చాను. చూడండి, మా ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనం చదివేదవుతారు. ఆదికాండం 21వ అధ్యాయము 2వ వచనాన్ని ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనం మందు అతనికి కుమారుని కన్నెను. ఇక్కడ రాయబడింది, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనం మందు అతనికి కుమారుని. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట, దేవుడు అవసరతలను తీర్చేవాడు. దేవుడు ఆయన సొత్తైన ప్రజల అవసరతలు ఆయన తీర్చేవాడు. మనం ఆదికాండం 12వ అధ్యాయం 1-5 వచనాలు చూస్తే, దేవుడు అబ్రహామును పిలిచినట్లుగా నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వజనుల యొద్ద నుండి, నీ ఊరి నుండి బయలుదేరి వచ్చేసేయని దేవుడు పిలుస్తాడు. పిలిచిన దేవుని మాటను విని అబ్రహాము బంధువులను, స్నేహితులను, కుటుంబీకులను అందరినీ విడిచిపెట్టి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన వచ్చాడు, చాలా మంచిగా, భక్తిగా, విశ్వాసంతో జీవించాడు, దేవునికి మహిమకరంగా బ్రతికాడు. దేవుడు కూడా తనను దీవించాడు, ఆశీర్వదించాడు. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, వెండి, బంగారు ఆయనకు దయచేసినట్లుగా మనం చూస్తాం. కానీ
ఆయనకు ఒక అవసరత అట్లానే మిగిలిపోయింది. దీవించబడిన మాట వాస్తవమే, ఆయన వెండి బంగారాలు పొందుకున్న మాట వాస్తవమే, ఆ దేశంలో తాను చాలా గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించబడిన మాట కూడా వాస్తవమే. కానీ ఎన్ని అనుభవించినా, ఎన్ని పొందుకున్నా, అతడు ఎన్ని కలిగి ఉన్నా ఒక అవసరత అతనికి మిగిలి ఉన్నట్లుగా, ఆ అవసరత కోసం అతడు ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి బయటపడతాడు అబ్రహంగా, అయ్యా నాకు ఇన్ని ఉన్నాయేమి అని మాట్లాడతాడు. అంటే తన అవసరతను ఎప్పుడు గట్టిగా బిగ్గరగా దేవునితో చెప్పకపోయినా, అడగకపోయినా ఒకసారి బయటపడ్డాడు. కానీ దేవుడు ఆయనకు తగిన సమయాన్ని నిర్ణయించాడు. తగిన సమయం కోసం దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఆ తగిన సమయం రాయబడింది, ఆయన నిర్ణయించిన కాలం అని రాయబడింది. నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతనికి ఆ కుమారుణ్ణి కనెను అనగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది. ఒక మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఆయన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. మన అక్కర ప్రతిదీ ఆయన తీరుస్తాడు అని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని బలపరుస్తూ ఈ మాటలు రాస్తా వచ్చారు. ఈ మాట వ్రాయడానికి వెనుక ఉన్న కారణం, ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారు చాలా గొప్ప విశ్వాసులు, చాలా దాతృత్వం కలిగిన విశ్వాసులు. ఎంతంటే తన అనుభవము ఇక్కడ రాస్తాడు. ఏమంటే 14వ వచనంలో, అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచిది అన్నాడు. 15వ వచనంలో, నేను వచ్చినప్పుడల్లా పుచ్చుకున్న విషయంలో మీరు తప్ప ఏ సంఘం వారు నాకు సహాయపడలేదు. అంటే ఆయన అడగక ముందే తన అక్కర ఎరిగి, సేవకుని అక్కర ఎరిగి, సేవకునికి అండగా ఉన్నవారు, సేవకునికి సహకరించిన వారు, సేవకునికి తోడుగా ఉన్నవారు. 16వ వచనంలో ఉంటుంది, తెస్సలోనికలో కూడా మీరు మాటికి అవసరం తీర్చారు. అంటే వారిని బలపరుస్తూ, వారు చేసిన మేలు, వారిలో ఉన్న మంచి గురించి చెప్తూ ఈ మాట రాసుకొచ్చాడు. కాగా దేవుడు ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అవసరం. అంటే ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్న ప్రజలు చాలా మంది ఇంకా ఏదో అవసరతలో ఉన్నారు. దేవుని దగ్గర నుంచి పొందుకొనవలసిన మేలు, ఆశీర్వాదం వారికి ఉంది. అది అవన్నీ చెప్పకుండా, ఇదిగో మీరు పలానా అవసరతలో ఉన్నారు, పని అక్కరలో ఉన్నారు, పలానా ఇబ్బందుల్లో ఉన్నారు, మీరైతే చాలా మంచివారు, చాలా దాతృత్వం కలిగిన వారు, సేవకుని ప్రేమ కలిగిన వారు, దానికి సాక్షి నేనే. నా అవసరతలో మీరు చాలాసార్లు పాల్పొప్పులు పొందారు, నా అవసరతలు గుర్తించారు, గమనించారు. అయితే మీ పర్సనల్ అవసరతలు అట్లానే మిగిలిపోయింది. మీ అవసరతల వైపు చూడకుండా మీరు ఎప్పుడు బయటపడకపోయినా నాకు తెలుసు, ఆ అవసరత దేవుడు తీరుస్తాడు, మీరు భయపడవాకండి అని బలపరుస్తూ రాస్తున్న ఉత్తరం ఇది. అట్లాగే అబ్రహాం గారు కూడా దేవుని మాట విని లోకములో నుండి బయటికి వచ్చాడు, ఇంటి నుండి బయటకు వచ్చాడు. అదే కదా, మీరు చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడిన వారు రాయబడింది కదా. చీకటి అనగా లోకము. ఆయన అన్య జనాంగంలో నుంచి బయటకు వచ్చాడు, లోకములో నుంచి బయటకు వచ్చాడు. తన కుటుంబీకుల యొక్క
ఆచారాల్లో నుంచి బయటకు వచ్చాడు. ఒక విధంగా చీకటి అంటే పాపము నుండి విడుదల పొందాడు, పాపము నుండి బయటకు వచ్చాడు. ఈ రోజున మనము కూడా వాక్యం ద్వారా పిలువబడిన వారమే, వాక్యం ద్వారా పిలువబడిన వారు, వాక్యం ద్వారా ఆకర్షించబడిన వారు, మనము లోకములో నుండి బయటకు వచ్చిన వారమే. కానీ దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, మారు మనసు పొందాం, పాపాన్ని విడిచిపెట్టాం. కానీ మన కుటుంబములలో, మన వ్యక్తిగత జీవితాల్లో కొన్ని అవసరతలు అట్లానే మిగిలిపోయిన వారు ఉన్నారు. మీకు ఏమైనా అవసరం ఉందా బ్రదర్ అంటే, అవసరం లేకుండా ఎందుకు లేదు బ్రదర్, ఏం బ్రదర్ అది ఉంది కదా ఇది ఉంది కదా అంటే, అయినా ఇంకా ఉంది బ్రదర్ ఇంకోటి అట్లా ఉంటారు. అన్నీ ఉన్నట్లోనే మనకు కనపడుతుంటాయి బయటి వారికి. మీకు ఏం కొదవలేదు కదా బ్రదర్, మీకు ఏం కొదవలేదు కదా సిస్టర్ అంటాం. ఎందుకు లేదన్నా, అవసరత ఉంది అంట. ఇంకేం అవసరం అన్నా, మీరు రక్షణ పొందారు, మీరు బిడ్డలు పొందుకున్నారు, మీరు మంచి స్థితిలో ఉన్నారు, బిడ్డలు కూడా మంచి స్థితిలో ఉన్నారు, లేక మంచి పొజిషన్లకు రాబోతున్నారు. ఇంకా అవసరతలు ఉన్నాయంటే, ఇంకా ఉన్నాయి బ్రదర్ అంటే ఎవరు చెప్తా ఉంటారు. బిడ్డలకు పెళ్ళిళ్ళు కావాలంటారు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డలు కావాలంటారు, మళ్ళీ ఆ బిడ్డలు మళ్ళీ ఎదగాలంటారు, మళ్ళీ ఆ బిడ్డలు మంచి చదువుకోవాలంటారు, ఆ బిడ్డలు ఉద్యోగాలు సాధింటే ఈ మనిషి ఆశాజీవి అనమాట. ఏదో అవసరత కలిగి ఉంటాడు, చెప్తూనే ఉంటాడు. నేను చెప్పాలనుకున్న మాట, దేవుడు అవసరతలు తీర్చేవాడు. అది ఏ అవసరత అయినా సరే. నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ వచనం. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. మీకు తినుటకు మీకు ఇచ్చిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చారు. ఇప్పుడు అరణ్యములో ఉన్నారు. అరణ్యం దాటుకొని వెళ్ళాలి. అరణ్యంలోకి రాగానే వారికి ఆకలి. అది సహజ అవసరం. మానవ ప్రతి వ్యక్తికి అవసరమైనది ఆహారం, నీరు, గాలి, నీరు, ఆహారం ప్రతి మనిషికి అవసరం. ఇవి లేకుండా మనిషి బ్రతకలేడు. ఆ తర్వాత ఇవన్నీ చదువు, విద్య, లేక వ్యాపారం, లేక ఉద్యోగం, ఇవన్నీ తర్వాత. ముందు గాలి, నీరు, ఆహారం అవసరం. ఈ ప్రజలు అయ్యా ఆకలి అవుతుంది, మేము చచ్చిపోయేటట్లు ఉన్నాం, మేము అక్కడే ఉన్నా బాగుండు, ఇక్కడ తీసుకొచ్చావు, పొద్దెక్కింది, మధ్యాహ్నం అయింది, ఒక రోజు గడిచిపోయింది, మాకు ఆకలి అవుతుంది, మా పరిస్థితి ఏంటి అని అడుగుతా ఉన్నా. అప్పుడు ఆ 16వ వచనంలో, యెహోవా మీకు ఇచ్చిన అరణ్యంలో ఏమీ లేదు. అరణ్యంలో ఎడారులో ఏముంటుంది? చెట్లు, ఇసుక, ఎండ, వేడి తప్ప ఏముండవు. అరణ్యంలో కూడా వారి ఆహారము అనే అవసరత దేవుడు తీర్చిన దేవుడు. ఇంకా చూస్తే 17వ అధ్యాయం 6వ వచనం కూడా నీటి అవసరత గురించి రాయబడి ఉంటుంది. అక్కడ 17:6, ఇదిగో అక్కడ హోరేబులోని కొండ మీద నేను నీకు ఎదురుగా నిలిచిదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవు ఇవ్వగా మోషే అక్కడ చేశాడు. అంటే 17వ అధ్యాయం 6వ వచనంలో నీళ్ళు ఇచ్చాడు, 16వ అధ్యాయం 16వ వచనంలో ఆహారం ఇచ్చాడు. అంటే దేవుడు సామాన్యమైన అవసరత తీర్చాడు. ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు, నీరు కావాలంటే నీరు ఇచ్చాడు. అంటే భౌతిక సంబంధమైన అవసరతలు దేవుడు తీరుస్తాడు, ఆత్మ సంబంధమైన అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఇంకా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం కూడా చూస్తే ఒక పేద విధవరాలి అవసరత దేవుడు తీర్చి ఇక ఎప్పటికీ ఆమెకు కొదవ లేకుండా తీస్తూ ఉంటే అది ఇంకా డెవలప్మెంట్ అవుతున్నట్లుగా మనం చూడగలం. వీటన్నిటినీ
చూస్తుంటారు. అరణ్యంలో దేవుడు వారి ఆకలి తీర్చాడు, దాహం తీర్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన మాట ప్రకారం ఆయన ప్రతి అవసరత తీరుస్తాడు, ప్రతి అవసరత. అలాగే ఇక్కడ ఆదికాండంలో అబ్రహాము వారి యొక్క అవసరత గర్భఫలమై ఉండగా, సంతానమై ఉండగా ఆయన అవసరత దేవుడు తీర్చిన వాడిగా ఉన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నవారు, కూర్చున్నవారు ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో, చదువా, ఉద్యోగమా, గర్భఫలమా, లేక అప్పులా, ఇక మరి ఏదైనా సరే ప్రతి అవసరత తీరుస్తాడని మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో సూచన విధంగా ఆయన తీరుస్తాడు. దానికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది, దాని కొరకు మనం ఎదురు చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పేతురు పత్రికలు కూడా మీరు తగిన సమయం దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడని రాయబడిన ప్రకారం దానికోసం మనం ఎదురు చూడాలి. ఇంకొక మాట చూపిస్తారు ఇక్కడే. ఆదికాండం 21వ అధ్యాయంలోనే మళ్ళా 5వ వచనాన్ని చదివితే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ళ వాడు అని రాయబడింది. అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. 5వ వచనంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ళ వాడు. ఇప్పుడు ఇస్సాకు పుట్టినప్పుడు అని రాయబడింది. అప్పుడు వారికి నవ్వు కలుగజేశాడు అని శారమ్మ చెప్తుంది. అప్పుడు శార, దేవుడు నాకు నవ్వు కలుగజేశాడు. దేవుడు ఆ బిడ్డ పుట్టినప్పుడు వారికి సంతోషం కలిగింది, వారికి ఆనందం కలిగింది. అంటే బిడ్డ పుట్టినప్పుడు సంతోషం కలిగింది అన్నారు. అంటే అంతకుముందు వారికి జీవితాల్లో సంతోషం లేదనేగా, ఆనందం లేదనేగా. ఇంకొద్దిగా గట్టిగా చెప్పాలంటే అవమానములో ఉన్నారు, అవమాన భారంతో. ఒకసారి రాయబడింది నింద తొలగించాడు అని రాయబడి ఉంటుంది. నింద అంటే వారు నిందించబడుతున్న వారిగా కనబడతారు. చాలా మంది నిందించడానికి త్వరపడతా ఉంటారు. చాలా మంది ఏడిపించడానికి చాలా ఉత్సాహపడుతున్న వారు కనబడుతుంటారు ఈ లోకంలో. బలపరిచేవారు తక్కువ ఉంటారు, ప్రోత్సహించేవారు తక్కువగా ఉంటారు. ఈ అబ్రహాము శారాలు కూడా అవమానములోనే ఉన్నారు, అవమానాన్ని మోస్తున్న వారికి ఉన్నారు, అవమానాన్ని భరిస్తున్న వారికి ఉన్నారు. దేవుడు ఎవరంటే ఇక్కడ రాయబడి చూడండి ఒక మాట. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నాను అని యెహోషువతో దేవుడంట, ఐగుప్తు అనే అవమానం మీ మీద ఉంది, ఆ ఐగుప్తు అనే అవమానం తీసివేసినా, దొరలించి వేశాను. అంటే దొరలించి వేశాను అంటారు. దేవుడు ఎవరంటే అవమానాన్ని తీసివేసే దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మనం ఏ విధమైన అవమానంలో ఉన్నామని మీరు అనుకుంటున్నారు, లేక అవమానం భరిస్తున్నాం, నిందలోనే ఉన్నాం, నింద మోస్తా ఉన్నాం అనుకుంటున్నారు. ఒక రోజు రాబోతా ఉంది, ఆ రోజు దేవుడు నీ నిందను తీసివేయబోతున్నాడు. అబ్రహాం నింద తీసివేశాడు, అబ్రహాం అవమానం తొలగించి వేశాడు. ఇక్కడ
ఐగుప్తీయులను గురించి చెప్పబడుతున్న మాట అది. మీ మీద ఉన్న నింద అవమానం తీసివేశాను అన్నాడు. తీసివేశాను అన్నాడు దేవుడు. ఇంకా చూడాలంటే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ చాలా క్లియర్గా ఒక మాట రాబడి ఉంటుంది. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములో వారు అవమానం నొందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. ఇక్కడ అవమానము నొందిన చోటులో, ఏ ప్రదేశంలో, ఏ ఇంటిలో, ఏ ఊరిలో, ఏ పరిస్థితుల్లో అక్కడ నీ అవమానం తీసేసి నీకు ఖ్యాతిని అనుగ్రహిస్తాను, నీకు ఖ్యాతిని ఇస్తాను అని చెప్పారు. ఇక్కడ శారం ఇస్తున్న స్టేట్మెంట్ అంటే దేవుడు నాకు నవ్వు కలుగజేశాడు. ఇంకా నా మీద ఉన్న నింద తీసివేశాడు, అవమానం తీసివేశాడు. ఇది కూడా ఖ్యాతి అంటే మంచి మేలు. దేవుడు అబ్రహాం యొక్క అవసరత తీర్చినట్టుగా కనపడతా ఉంది. దేవుడు అబ్రహాం యొక్క అవమానాన్ని కూడా తీర్చిన వాడిగా కనపడతా ఉన్నాడు. రోజున భౌతిక సంబంధంగా కావచ్చు, కుటుంబ పరంగా, పర్సనల్గా ఒక్కొక్కరు కొన్ని నిందల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉండవచ్చు. కానీ ఇదిగో ఈ అబ్రహాం, పిలువబడిన అబ్రహాం, ఏర్పరచబడిన అబ్రహాం, లేక దేవుని సొత్తైన అబ్రహాం, ఈ రోజున నీవు నేను కూడా పిలువబడిన వారిని, దేవుని సొత్తైన ప్రజలు ఎవరైతే తమ పాపమును విడిచిపెట్టి వచ్చారో, మారు మనసు పొందారో, బాప్తిస్మం పొందారో, వీరందరూ కూడా దేవుని సొత్తైన ప్రజలే. అవమానం, నింద అది పర్మనెంట్ కాదు, అది టెంపరవరీ మాత్రమే, కొద్ది రోజులే. ఇదిగో పిలువబడిన అబ్రహాం కూడా కొద్ది రోజులు నిందించబడ్డాడు. కుటుంబాన్ని, తల్లిదండ్రులు, దేశాన్ని విడిచిపెట్టిన అబ్రహాం కూడా కొద్ది రోజులు భారం భరించాడు, శ్రమ అనుభవించాడు, నింద భరించాడు, అవమానాన్ని భరించాడు. కానీ ఒక రోజున దేవుడు దాన్ని తీసివేశాడు. ఇన్స్టెంట్ లో ఈ రోజే, ఇప్పుడే నా అవమానం తొలగిపోవాలి, ఇప్పుడే నా నింద పోవాలి, ఈ నింద నేను భరించలేను అనడం వాక్యానుసారం కాదు. వాక్యానుసారం కాదు. ఒక రోజు వస్తుంది, దేవుడు నీ నిందను రాయి కదా తొలగించేసినట్టుగా తొలగించేస్తాడు. ఆ రోజున నువ్వు కూడా శారం ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చేస్తావు. దేవుడు నా అవమానం తీసివేశాడు, దేవుడు నా నిందను తీసివేశాడు అనే అయితే స్టేట్మెంట్ అది తొందరలోనే ఉంది అని గుర్తుపెట్టుకోండి. దేవుడు తన ప్రజలకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆమె ఒకసారి నవ్వింది, ఆయన ఒకసారి ప్రామిస్ చేస్తే ఇది ఏదైనా అనుకున్నది. దేవుడు దానికి ఒప్పుకల. ఏమో మాట నవ్వుతున్నావు, ఏమనుకుంటున్నావు, ఇది ఒట్టి మాటలు అనుకుంటున్నావా అన్నట్లుగా మాట్లాడాడు. చాలా మంది ఏం అనలేదు, కానీ వెళ్ళిపోయాడు, తాను వెళ్ళిపోయాడు, ప్రామిస్ చేసి వెళ్ళిపోయాడు. ఒకరోజు వచ్చింది, దానిని నెరవేర్చాడు. ఒక మాట కూడా ఇక్కడ చెప్తాను. అబ్రహాము యొక్క ఆశ తీర్చినట్టు చూడగలరు. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూడండి. అబ్రహాము యొక్క ఆశ మనకు కనబడదు. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతను కన్నులెత్తు చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నటకు పొరగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నాడలా, ఇప్పుడు నీ దాసుని దాడిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాలు కడుక్కునుడి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడి, కొంచెం ఆహారం తెప్పించేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి,
తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎద్దకు మీరు వచ్చిత్రి అని. ఇక్కడ అబ్రహాము గురించి చాలా చాలా వెర్షన్లు మనం చూడగలము. కానీ ఇక్కడ అబ్రహాము యొక్క ఆశ ఏంటంటే, ప్రభు మా ఇంటిలోనికి రావాలి, వారికి మేము పరిచయం చేయాలి అనేది అబ్రహాము యొక్క ఆశ. అబ్రహాము యొక్క ఇక్కడ అబ్రహాము యొక్క ఆశ ఇంటర్నల్గా కూడా తాను తండ్రిని అవ్వాలనేది అబ్రహాము యొక్క ఆశ. అక్కడ కొడుకు పుట్టాడు, తన ఆశ తీర్చాడు దేవుడు. అవమానం పోవడం మాత్రమే కాదు, అబ్రహాము యొక్క ఆశ కూడా తీర్చాడు. ఒక వారసుడు వస్తే బాగుంటుంది అనేది అబ్రహాము యొక్క ఆశ. ఇంకా అంత మాత్రమే కాదు, అంతకు ముందు అబ్రహాము యొక్క ఆశ ఏంటంటే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడిగా త్రియేకులుగా వాళ్ళు కనబడ్డప్పుడు దేవదూతలకు వచ్చినప్పుడు వారిని చేర్చుకొని, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి పిలుస్తా ఉన్నాడు, మీరు కాలు కడుక్కోనండి, అది దాహం తెచ్చుకోండి, ఆహారం తెస్తాను, అన్నం తినండి అని వారి ఇంటికి ఆహ్వానిస్తున్న వాడిగా ఉన్నాడు. ఇది కూడా ఆశే. నా ఇంటికి రండి అని పిలిచినప్పుడు వారిని కాదనకుండా దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చాడు. తాను చేసిన ఆతిథ్యం తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్తూ ఒక తీవ్ర మాట, ఆ ప్రవచనం మాట చెప్పి వెళ్ళిపోయాడు. అదే విధంగా నెరవేర్చబడింది. అంటే ఒక్కోసారి సేవకులు పెద్దలు మన ఇంటికి చేర్చుకోవడం ద్వారా, వారు మన ఇంట్లో అడుగు పెట్టడం ద్వారా అది మనకు దీవెనే తప్ప అది ఎంత మాత్రమో మనకు భారం కాదు, అది ఖర్చు కాదు. ఇక్కడ అబ్రహాము గారు చాలా ఖర్చు పెట్టుకున్నాడు కానీ అది చాలా అని చెప్పవచ్చు, కొద్దిగా అనవచ్చు. కానీ దాని ద్వారా అతడు పొందుకున్న ఆశీర్వాదానికి మనకు వెల కట్టలేము. అతడు పెట్టిన రొట్టెలకు, అతడు పెట్టిన నాన్ వెజ్ ఏమో అది, దానికి కూడా వెల కట్టవచ్చు. కానీ దేవుడు ఇచ్చిన బహుమానానికి వెల కట్టవచ్చా? వెల కట్టలేం. ఎన్ని ఇచ్చినా. నేను నిన్న 20వ తేదీ తమిళనాడులోని తిరువన్నమలైకి వెళ్ళాను. ఒక సహోదరుడికి అడాప్ట్ చేసుకోవడానికి ఒక 6 నెలల పిల్లవాడు ఇక్కడ ఉంటే అది తీసుకురావడానికి కోసం నేను వెళ్ళాను. అక్కడికి మేము వెళ్తే మాతో పాటు బెంగళూరు నుంచి 2 కార్లలో 10 మంది వచ్చారు. పెద్ద డాక్టర్స్ దాదాపుగా కోట్లకు పడగలెత్తిన వారు వచ్చారు, కోటీశ్వరులు వచ్చారు. వచ్చి వారు ఒక పాపను అడాప్ట్ చేసుకొని తీసుకుని వెళ్తే మేము ఒక బాబు తీసుకొని వచ్చాము. వారు మాట్లాడుతూ ఉంటే అస్సలకు చాలా వారు దేవుని సంగతిని, దేవుడు చేసే అద్భుతాలు గురించి చెప్పారు. కానీ వారు చెప్పిన మాట ఏంటంటే, ఏదైనా సాధించగలం, ఏదైనా కొనగలం, ఇప్పుడున్న జ్ఞానంతో ఏదైనా సృష్టించగలుగుతున్నాం, కానీ మనం సృష్టించలేనిది గర్భఫలం అండి అని చెప్పారు. దీనికోసం ఇన్ని 100 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి ఈ పాపను తీసుకెళ్తున్నామని చెప్పారు. ఇక్కడ అబ్రహాము గారు చేసినది చిన్న ఆతిథ్యమే, కానీ అతను పొందుకున్నది పెద్ద, అది వెలకట్టలేని ఆశీర్వాదం. వీళ్ళరా 42వ కీర్తనలో కోరహు కుమారులు పాట పాడుతూ ఒక మాట రాస్తారు, దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ సన్నిధికి రావాలని ఆశపడు. వారి ఇష్టాన్ని చూస్తే
వారి వారి సంతతి, వారి తల్లిదండ్రులు, వారి పూర్వీకులు దేవుని కోపానికి గురై, శాపానికి గురై నెర్ర విడువగా ఆ భూమిలో వారు చచ్చిపోయారు. కానీ వీరు బ్రతికారు. బ్రతికిన వీరు కోరుకుంటున్న కోరిక, ఆశ ఏంటంటే దేవుని సన్నిధికి రావాలి అనే ఆశ, అంతే. ఇంకా వారు ఏం అడగలే. ఈరోజు నీ ఆశ, నా ఆశ ఏంటి? కోరవ కుమార్ ఆశ మందిరానికి రావాలి అనే ఆశ, మందిరంలో దేవుని స్తుతించాలి అనే ఆశ, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలనే ఆశ, దేవునికి ఆ దేవతలకు పరిచర్య చేయాలి అనే ఆశ అబ్రహాము, వారిని చేర్చుకోవాలి అనే ఆశ. ఇంటర్నల్గా ఫ్లెక్సీ లాంటి స్లోగన్స్ లేకపోయినా అతని ఆశ ఏంటంటే ఆ తండ్రి అవ్వాలి అనే ఆశ, తల్లి అవ్వాలనే ఆశ. శారమ్మ ఆశ కూడా దేవుడు తెచ్చాడు. దేవుని సొత్తైన బిడ్డల ఎడల దేవుడు వారి ఆశ తీరుస్తాడు, వారి అవమానం తీరుస్తాడు, వారి అవసరత, అర్థమవుతుందా? అవసరత తీరుస్తాడు, అవమానం తీరుస్తాడు, ఆశ తీరుస్తాడు. ఒక మాట నేను చెప్తా చూడండి. ఇక్కడే 18వ అధ్యాయం ఆదికాండం 24 నుంచి 32 వచనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 24 నుండి 32 వచనాల్లో ఒక ప్యాసేజ్. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండినాడు, దానిలో 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక కాయవా అంటే ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగా. ఇది అబ్రహాము యొక్క ప్రార్థన. అబ్రహాం అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నాయ్యా? అప్పటికే మనకు తెలుసు 13వ అధ్యాయం ఆ ప్రాంతాల్లో సొదొమ గొమొర్రా ఎంత ఘోరమైన స్థితిలో ఉండదు మనం చూస్తాం. ఒకసారి లోతు ఇంటికి దేవదూతలు వస్తే, ఆయన ఇంటికి వచ్చిన ఆ మనుషులు ఎవరు కొత్త వాళ్ళు లాగున్నారే, వాళ్ళు పంపించు, వారితో మేము పాపం చేయాలి అని అడిగారు. అంటే అంత ఘోరమైన పాపిష్టి ప్రజలు నివసిస్తున్న స్థలం సొదొమ గొమొర్రా. ఆ కొండ ఎక్కి చూశాడు. నీకేం కావాలో, ఎక్కడికి వెళ్తావో, ఏ ప్రదేశం కావాలో ఆప్షన్ ఫస్ట్ నీదే. లోతు చూసుకొని అక్కడికి వెళ్ళు అంటే అతను కొండ ఎక్కి చూసినప్పుడు, ఇప్పుడు ఇక్కడ పచ్చగా ఉంది, ఈ పచ్చగా ఉన్న ప్రదేశాన్ని నేను వెళ్తాను అని లోతు వెళ్ళిపోయాడు. ఒక్కోసారి మనకు కంటికి కనబడేదంతా బంగారం కానీ, మన కంటికి కనబడేది మనకు చాలా మంచిగా కనబడుతుంది, అది తుదకు అది మరణానికి దారి తీయవచ్చు. లోతు వెళ్ళిన ప్లేస్ మంచిది కాదు. అక్కడ పాపం, వ్యభిచారం, అక్రమం, దేవుని భయం లేని చోటుకు వెళ్ళాడు లోతు. ఆ పాపాన్ని చూడలేక, ఆ పాపాన్ని భరించలేక దేవుడు ఆ చోటును నాశనం చేయాలనుకున్నాడు. అక్కడ ఉన్న ప్రజలను మీకు తీర్పు పంపించాలనుకొని ఆ ప్రజలను తీసివేయాలని ఆలోచన చేశాడు, తీసివేయాలని చూశాడు. కొద్ది రోజుల్లో అది అగ్నిగుండం కాబోతుంది. ఆ వార్త అబ్రహాం గారికి తెలిసింది. అయ్యో ప్రభువా, ఆ స్థలాన్ని మీరు నాశనం చేయబోతున్నారా? ఆ స్థలాన్ని మీరు కాల్చివేయబోతున్నారా? అట్లయితే అక్కడ నా కొడుకున్నాడు, అన్న కొడుకే కదా, వాడున్నాడు. వాళ్ళతో పాటు ఇతను కూడా కాలిపోతాడు, వారితో పాటు ఇతను కూడా నశించిపోతాడు. అతడు నశించిపోకూడదు, అతడు కాపాడబడాలి, అతడు రక్షించబడాలి అనేది అబ్రహాము గారి యొక్క ఉద్దేశం. అది మనసులో పెట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఆ దేశాన్ని మీరు కాల్చివేయాలనుకుంటున్నారు కదా, ఒకవేళ ఆ దేశంలో
50 మంది నీతిమంతులు ఉంటే అందులో వారి నిమిత్తం దాన్ని కాల్చివేయకుండా ఉంటావా అంటే ఆ 50 మందికి ఉంటే కాపాడుతాను అనేది మాట చెప్పాడు. అరే దేవుడు మాట చెప్పాడు 50 మంది ఉంటే కాపాడుతానని. వాస్తవానికి అక్కడ 50 మంది నీతిమంతులు లేరు. మరలా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఒకవేళ 50 మంది కాదు కానీ 40 మంది ఉంటే వారిని బట్టి ఆ స్థానాన్ని కాపాడతావా అని అడిగితే 40 మంది అంటే కాపాడతాను. ఇట్లా 40 మంది కాదు కానీ ప్రభువా 30 మంది ఉంటే కాపాడతావా? కాపాడతాను అన్నాడు. మరలా నెత్తి గిరుకుంటూ వచ్చాడు. 30 మంది కాదు ప్రభువా 20 మంది. 20 మంది కాదు 10 మంది వచ్చాడు. ఏంద్రా అసలు నీ గోర ఏంది చెప్పంటున్నాడు దేవుడు ఒకసారి. నీ గోర ఏంది? తగ్గించుకుంటా వస్తున్నావు అసలు ఏంటి? మా ఓడున్నాడా అక్కడ? వాడు నీతిమంతుడు. పత్రికల్లో కొత్త నిబంధన రాయబడింది, నీతిమంతుడైన మా వాడు నాతో వచ్చాడు. నువ్వు పిలిచింది నన్ను, విడిచిపెట్టి రమ్మని నన్ను, కుటుంబాన్ని విడిచిపెట్టమని నన్ను, దేశాన్ని విడిచిపెట్టమనేది నన్ను. నేను వస్తే నాతో పాటు వచ్చాడయ్యా. వాడు కూడా కుటుంబాన్ని వదిలిపెట్టాడు, దేశాన్ని వదిలిపెట్టాడు. ఎంత మంచివాడంటే లోతు. ఇందాక చెప్పా కదా, ఎవరో మీ ఇంటికి 3 మనుషులు వచ్చారు చూసాం మేము, వాళ్ళు బయటికి తీసుకురా, వాళ్ళు బయటికి పంపించు, వాళ్ళతో మేము పాపం చేయాలన్నప్పుడు ఒక స్టోరీ ఉంటుంది అక్కడ, తెలుసు మీరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెడతారు. దండం పెట్టి, అయ్యా ఇదిగో నా పెళ్ళికి వచ్చిన నా కుమార్తెలు ఉన్నారు, మీరు కావాలంటే వారిని పాడు చేసుకోండి, వారితో పాపం చేసుకోండి, వారి జోలికి రావద్దు, వారు దేవుని దూతలు. అంటే దేవుని ప్రజలను, దేవుని దూతలను కాపాడుకోవడం కోసం తను కన్న కుమార్తెను పనంగా పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడే. అటువంటి నీతిమంతుడు ఈ లోకంలో మనకి ఎవరు కనపడతారు చెప్పండి? ఆ విధంగా త్యాగం చేసే వాడు ఎవరు కనపడతారు? ఆ విధంగా భక్తి కలిగిన వాడు ఎవరు కనపడతారు చెప్పండి? కాలు పట్టుకున్నాడు, దండం పెట్టాడు వారికి, వారి జోలికి రావద్దు అంటే వారిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వారి కుమార్తెలు ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నాడే. ఇటువంటి భక్తిపరుడు, ఇటువంటి నీతిమంతుడు మనం ఇక్కడ చూడగలమా? చూడగలమా? ఒకవేళ మన ఎదుటికి పరిస్థితి అయితే ఖచ్చితంగా మనకంటే భక్తిపరుడు, మనకంటే నీతిమంతుడు లోతే కనపడతాడేమో. లోతులో చాలా బలహీనతలు కనపడతాయి, లోతులో పెద్ద భక్తి కనబడదు. ఇక్కడ చూస్తే ఈ సిచ్యువేషన్ బట్టి అతను నీతిమంతుడే, భక్తిపరుడే. దేవుడు కూడా కొత్త నిబంధనలో రాయించి పెట్టాడు, నీతిమంతుడైన. మొత్తం మీద అబ్రహాం యొక్క ప్రార్థనను బట్టి లోతు అక్కడ కాపాడబడతాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అబ్రహాము ప్రార్థన విన్నా. అబ్రహాం ప్రార్థన నేను రాసుకున్న మాట ఏంటంటే అడిగినది అని రాసుకున్నా. అంటే అవసరత, అవమానం, ఆశ, అడిగినది, ఇక ప్రాస కోసం. యాక్చువల్గా ప్రార్థన అది. అడిగినది ఇచ్చాడు. మత్తయి సువార్త 7:7 ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును. మనం అడిగింది ఆయన తప్పక ఇస్తాడు. అది ఏదైనా సరే, గర్భఫలమే కావచ్చు, కష్టాన్ని గురించే కావచ్చు, సంఘ అవసరతలే కావచ్చు, కుటుంబ అక్కర్లే కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు, అది ఏదైనా సరే అడిగింది ఆయన ఇస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూడండి. 15:7 నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నువ్వు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు, నువ్వు ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు, అది పెద్దదే కావచ్చు, అది చిన్నదే కావచ్చు, అది ఎంత కష్టమైనా కావచ్చు, అది ఎంత సులువైనా కావచ్చు, నువ్వు ఆయన యందు నిలిచి ఉండి
నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన నీకు దయచేసే దేవుడై ఉన్నాడు. ఇక్కడ అబ్రహాం అడిగినది ఆయన పొందుకున్న వాడిగా ఉన్నాడు. ఇంకొక మాట, చివరి మాట, 24వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 24:1 చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయంలో, అన్ని అని రాసుకోండి. ఇప్పుడు దాకా ఆయనకు ఒకటి గొడవ ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఒకటి అది రావడం ద్వారా ఇక సంపూర్ణం అయిపోయింది. సంపూర్ణం. భౌతికంగా దీవించబడ్డాడు, ఆత్మీయంగా దీవించబడ్డాడు. మన 13వ అధ్యాయం చూస్తే వెండి బంగారములు వస్త్రాలు బహు ధనవంతుడై ఉండి లోతు పని మనుషులకు అబ్రహాము పని మనుషులు ఇద్దరు కలవబడుకునే స్థాయికి వచ్చింది వాళ్ళ దీవెన, వారి ఆశ. అంటే ఇక్కడ ఎలియాజరు కూడా వివాహ సంబంధానికి వెళ్ళినప్పుడు నా యజమానుణ్ణి దేవుడు అన్నిటిలో దీవించాడని చెప్పుకొస్తాడు. ఆదికాండంలో 24వ అధ్యాయంలోనే అయ్యా ఏంటి నా పరిస్థితి అంటే, నా యజమానుడు 35వ యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను, అతడు గొప్పవాడయ్యను, అతనికి గొర్రెలు గొడ్లు బంగారం దాసదాసులు ఒంటెలు గాడిదలు దేవుడు సమస్తం ఇచ్చాడయ్యా. మీ కుమార్తెకి ఏ లోటు ఉండదు, పంపించేయండి, నేను తీసుకెళ్తాను అని చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ఒక 2-3 నెలల క్రితం నేను చెప్పిన మాటలు, దేవుడు మనల్ని అన్ని విషయాలలో ఆత్మీయంగా ఆశీర్వదించాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడని చెప్పారు. అబ్రహాము ఆత్మీయంగా భౌతికంగా అన్నిటిలో దీవించడు. అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీ బిజినెస్ కావచ్చు, అందులో దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకు చెప్పానంటే అవసరత తీర్చాడు, అవమానం తీర్చాడు, ఆశ తీర్చాడు, అడిగినది ఇచ్చాడు లేదా తీర్చాడు, అన్నిటిలో ఆశీర్వాదం. నీ పరిస్థితి ఏంటి? ఎవరికి ప్రియులారా, మనం చదువుకున్న మాట ఏంటంటే 1వ పేతురు పత్రిక 2:9 మీరు చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు, రాజులని యాజక సమూహంగా చేయబడిన వారు, మీరు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు. నువ్వు దేవుని సొత్తైన ప్రజగా ఉన్నావా? దేవుడు మనం పిలుస్తున్నాడు ఏమని? ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. ప్రతి వ్యక్తిని దేవుడు పిలుస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన వెళ్తా ఉంటే సముద్రముడి పేతురు, యోహానును, అంద్రేయును, జబదేయ కుమారుని పిలుస్తాను, ఆయన రండి, మిమ్మల్ని మనుషులు పట్టును జాలర్లుగా చేస్తా ఉన్నాడు. పిలిచాడు. ఇక్కడ అబ్రహామును పిలిచాడు. దేవుడు మనల్ని వాక్యం ద్వారా పిలుస్తా ఉన్నాడు, సేవల ద్వారా పిలుస్తున్నాడు. ఇందాక అన్న ఒకటి చెప్పాడు కదా, కాలేజ్ ప్రేయర్ పెట్టుకోండి, మేము వస్తామని. పెట్టుకోండి. ఎందుకు వస్తామనంటే వారు రావడం ద్వారా కుటుంబానికి క్షేమం కలుగుతుంది. ఏ విధం చేతన కుటుంబం దీవించబడాలని. అది కూడా ఒక కాలింగ్ లాంటిదే. ఆ కాలింగ్ని ఎంతమంది తీసుకుంటున్నారు? ఇదిగో అబ్రహాం తీసుకున్నాడు, వచ్చేసాడు. పేతురు వచ్చేసాడు. మనం కూడా వచ్చాం. మనం ఎవరం? దేవుని సొత్తైన ప్రజలమే, రాజులైన యాజక సమూహంగా మనం దేవుని పిలుపు అందుకొని వచ్చిన వారమే. అయితే మనకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, దేవుడు అడిగేది ఉంటాయి. అవన్నీ కూడా అబ్రహాముకు తీర్చిన దేవుడు, అబ్రహాముకు అనుగ్రహించిన దేవుడు, అబ్రహాముకు ఇచ్చిన దేవుడు మనకు కూడా
తగిన సమయం అందు మన అవసరం తీర్చాలని, మన ఆశ తీర్చాలని, మన అవసరత తీర్చాలని, మనం అడిగినది ఆయన అనుగ్రహించాలని, అన్నిటిలో దీవించాలని, ఆశీర్వదించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆ విధంగా కలుగుతాయని మనం నమ్ముదాం. ఇంకా మీరు దేవుని పిలుపుకు లోబడని వారు ఉంటే లోబడండి, రండి రండి, దేవుని మాట వినండి, మార్పు పొందండి, రక్షణ పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి. తన పాపమును విడిచిపెట్టు వారిని ఆయన ఖచ్చితంగా దీవించే దేవుడై ఉన్నారు. దీవించే మనందరం వచ్చాం, మనందరం దేవుడి సొత్తైన ప్రజలకు చేయబడ్డాం. ఇదిగో అబ్రహాముకు కలిగిన విషయాలన్నిటిలో అలానే మనకు కూడా దేవుడు ఆ విధంగా సహాయం చేయాలని, దీవించాలని, ఆశీర్వదించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించబడక సమయం సేవకులకు చక్కని మాటలు అందించిన నిజంగా మీరు దేవుని సత్యమైన వారికి మరియు దేవుడు ఆశ తీరుస్తాడు, అవమానం తీరుస్తాడు, అవసరం తీరుస్తాడు, అడిగినవన్నీ తీరుస్తాడు. అన్నింటిలో దేవుడు మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడు ఉన్నాడని దేవుడు వాక్యం జ్ఞాపకం చేయకుండా ఆ విధంగా మనం పిలువబడిన వాడు దేవుని సొత్తు అయిన ప్రజలను ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయడానికి ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నత దేవ మరి ఆదివారం ఆరాధించడం సర్వ సృష్టికర్తవు సర్వాధిపతి అయ్యా సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించి చూస్తున్నాం. అంతేకాకుండా మీ వాక్యంలో వినడానికి మాకు సమస్తము దయచేసి మీరే దేవుని సొత్తైన ప్రభుత్వం మీరు అవమానం తీర్చేవాడు, ఆశ తీర్చేవాడు, అవసరాలు తీర్చేవాడు, అన్నింటిలో ఆశీర్వదించేవాడు, అడిగిన ఇచ్చేవాడు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు. అటువంటి గొప్ప భాగ్యం మీరు మాకు దయచేసి సొత్తైన ప్రజలుగా అయ్యా మరి మమ్మల్ని ఆ విధంగా మీరు ఈ లోకంలో ఉంచారు ప్రభు. మా యొక్క బలహీనతలు ఉంటే మన్నించిన ప్రభు. మీ సొత్తైన ప్రజలను జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ప్రభు మీరు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం మేము పొందుకొని ఆత్మీయంగా ఎదగడానికి మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని బట్టి ప్రతి ఒక్కరిలో ఉన్న అవసరాన్ని బట్టి అక్కడిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేసుకున్న అడుగువాటిని ఇచ్చే దేవుడు కనుక మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభు. మీరు సహాయం చేయండి. మీరు ఫ్రాక్చర్స్ హీలింగ్ పొందుతున్న వాళ్ళు ఉన్నారు, ఇలాంటి ప్రవీణ్ విజయ్ కుమార్ అంటే జ్ఞాపకం చేసుకుని ఎలా అనారోగ్యంగా ఉన్నవారు ఉన్నారు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని చిన్నపిల్లలు మరి ఇంకా దూరంగా ఉండి చదువుతున్న యవనస్తులు అందరూ ఈ అక్షరాస్యత్వం తెలుసు కనుక ప్రతి అక్షర తీర్చే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను బలపరచండి. ఇంకా మీ కార్యాలు మేమందరం గొప్పగా చేయడానికి సాయం చేయండి. మీటింగ్స్ ఉన్నాయి, తర్వాత మంత్లీ మీటింగ్స్ కూడా మేము కాటేజ్ మీటింగ్స్ తెప్పించుకోవడానికి సాయం చేయండి, అనుకూలపరచండి. అన్ని విషయాల్లో ప్రభావ మా అందరి జీవితాల్లో మీకు తోడు కాపుదల మాకు దయచేసి నడిపించండి. మమ్మల్ని మేము ఈ చేతికి అప్పగించుకుంటున్నాం, సహాయం చేసి నడిపించుకున్నాం. రక్షకుడు మోసకుడు నేను వేసుకున్నాను ప్రార్థించి తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.